విజయవాడ, హైదరాబాద్, కడప, విశాఖపట్నం కేంద్రాల నుంచి ప్రసారం. పండగ రోజు నాటకం. రచన శ్రీ నండూరు సుబ్బారావు. నిర్వహణ పాండురంగ. ఇందులో కుటుంబరావు, శ్రీ ఏ లింగరాజ శర్మ, భార్య గాయత్రి, శ్రీమతి రేబాల శ్రీలక్ష్మి, కూతురు శ్రీదేవి, శ్రీమతి విబి కనకదుర్గ, కోడలు రాధ, శ్రీమతి ఎస్ రాధారాణి, కొడుకు గోపి, శ్రీ మాడుగుల రామకృష్ణ, అల్లుళ్ళు నటరాజు శ్రీ సుబ్బారావు, వామనమూర్తి శ్రీ ఉపాధ్యాయుల, వెంకటేశ్వర్లు శ్రీ గోపరాజు రమణ, వియ్యంకుడు రామయ్య శ్రీ చుండూరు మధుసూదన్ రావు, అప్పన్న శ్రీ బోయినపల్లి రామారావు, అప్పాయమ్మ శ్రీమతి సిహెచ్ స్వరాజ్యలక్ష్మి. పండగ రోజు నాటకం. ఇదిగో ఏమే గాయత్రి, ఓసారి అమ్మాయి శ్రీదేవిని తీసుకునేవారా? అబ్బబ్బా ఆపవే నీ సంగీతం మండ. మాట చదివివ్వకుండా అస్తమానం ఇల్లెగిరిపోయేటట్లు ఆ సంగీతం నువ్వును. దయ కలిగిందమ్మా మీ ఆయనకు. పండక్కి వస్తున్నానని ఉత్తరం రాశాడు. ఇదిగో. ఏమిటి, బావగారు వస్తాన్నారా? అయితే పండక్కి ఒక ఆట పట్టించచ్చు. మర్యాదగా పిలిచి రానని పెట్టిపోయాడుగా బిడ్డ. అల్లుడు గారు కదరా, ఆ మాత్రం పెట్టి చూపించకపోతే ఎలా? పోనీలే, అల్లుడు గారు రారేమో, పండగ బోసిపోయినట్లు ఉంటుంది అనుకున్నా. అవును, ఇంతకీ ఎప్పుడొస్తున్నది రాశారా? ఆహా, ఈ ఉదయం రైల్లోనే వస్తున్నారట. కాసేపటికో కూసేపటికో దిగుతారు. పోలవరం నాటకం పోస్టుకునే ఉంటుంది, అందుకనే వద్దామనుకుని ఉంటారు. అమ్మా, మీ ఆయన ఆ నాటకాలు వదిలిపెట్టడా ఏమిటే? 24 గంటలు నాటకాలు నాటకాలు అని వాటి పేరు పెట్టుకుని దేశాటం చేస్తుంటే ఇల్లు ఎలా గడుస్తుంది? పర్వాలేదులే నాన్న, ఆయన కొద్దో గొప్ప సంపాదిస్తున్నారు. ఛార్జీలు భోజనం పెట్టి నాటకానికి 40 రూపాయలు ఇస్తారు. తిన్నంత టిఫిన్ ఊరికినే పెడతారు. నీ బొందా నా బొందాను. నువ్వు మరీ ఇంత పిచ్చి ముద్దు కాబట్టి అతగాడు ఆడిన ఆటలల్లా సాగుతున్నాయి. నెల రోజుల కింద వరుస నాటకాలు అని చెప్పి నిన్న ఇక్కడ దింపి వెళ్ళాడా? మళ్ళీ ఉత్తర ముక్క కూడా రాసిన పాపాను పోలేదు. తిండి తిప్పలు లేకుండా టిఫిన్ల మీదే బ్రతికితే ఆరోగ్యం చెడిపోదుటే. నాన్న, భోజనం కన్నా టిఫిన్లే వారి వంటికి బాగా పడతాయి. సరే సర్లే, నీ పిచ్చిబాబుడు గట్టిపెట్టి లోపలికి పద. గంతకు తగ్గ బొంతలా మీ ఇద్దరికి సరిపోయింది. పోతానులే నాన్న, మీరు పిలిచారని వచ్చా గాని లేకపోతే హాయిగా సంగీత సాధన చేసుకుంటున్నాం. సంగీత జ్ఞానము. ఆహా ఆహా ఆహా, ఏమి పతిభక్తి అక్కయ్య. బావగారి మీద ఈగ కూడా వాళ్ళేవో కదా. బావగారికి గారెలంటే బాగా ఇష్టమట్టుగా. క్రితం సారి వచ్చినప్పుడు హోటల్కి తీసుకెళ్తే 1/2 డజన్ ప్లేట్లు అవలీలగా లాగించేశాడు మహానుభావుడు. అవును, ఇంతకు చిన్నల్లుడు గారు ఎప్పుడు వచ్చేది తెలిసిందా? ఆహా, ఆయన గారికి ఏమమ్మా, బస్సు కండక్టర్ ఉద్యోగం కదా. బస్సులో వస్తేనే ఫ్రీ, ఏ క్షణంలోనైనా ఊడి పడచ్చు. ఒరే ఒరే, కొంచెం మర్యాదగా మాట్లాడడం నేర్చుకోరా. ఎంత చెడ్డా వాళ్ళు నీకు బావగారులు. నీదంతా మోటు హాస్యం, మోటు మాటలోను. అది సరే గాని గోపాలం, బావగారులకు బట్టలు ఏం తీసుకుందాం అంటావురా? పెద్ద బావగారు యాక్టర్ కదా నాన్న. కళ్ళీలాల్చి, గ్లాస్కో పంచ, టర్కీ టోపీ, నల్లద్దాల కళ్ళజోడు. నల్లద్దాల కళ్ళజోడేమిట్రా? గిరజాల చుట్టూ పైకి అదే బాగుంటుందమ్మా. మరి చిన్న బావగారికి యూనిఫారం డ్రెస్సు, కాకిలాగు, కాకి చొక్కా. వాడి మాటలకేం గాని మంచి ఖరీదైన ప్యాంట్లు షర్ట్లు తీసుకోండి, వాళ్ళు చిన్నబుచ్చుకోగలరు. సరే గాని మనకు నచ్చినవి వాళ్ళకి నచ్చద్దు. వాళ్ళు వచ్చిన తర్వాతే వాళ్లకు నచ్చినవి తీసుకుందాం. నాన్న, మరి మూడో బావ సంగతి ఏం ఆలోచించారు? నిజమే రోయ్, అతగాడి సంగతి ఆలోచించలేదు. కోడిగుడ్లు ఎక్స్పోర్ట్ చేయాలని పండక్కి వస్తానో రాను అన్నాడు. అందుకే ఆలోచన రాలేదు. రే, ఈ మధ్య కోళ్ల వ్యాపారం బాగా వృద్ధి చెంది క్షణం తీరిక ఉండటం లేదట. మరి అతగాడు వస్తాడో రాడో? ఏమండోయ్, వచ్చినా రాకపోయినా అతని బట్టలు కొని తీరాల్సిందే. అల్ప సంతోషి, అతనికి లోటు జరగకూడదు. గాయత్రి, ఏదేమైనా ఒక్క కూతురు ఒక్క అల్లుడు అయితే ముద్దు ముచ్చట జరపగలం. మంది ఎక్కువైతే మధ్యకి పలసన కాక తప్పదు. వేలకు వేలు కట్టాలు పోసి పెళ్లిడు జరిపేటప్పటికే తలప్రాణం తోక్కొస్తోంది. అదీగాక ఈ పండగలు పబ్బాలు అంటూ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చాలంటే మాటలా? అప్పుడే అయిందా నాన్న?
రేపు పురుళ్ళు పుణ్యాలని ఒక్క కళ్ళని తీసుకురావద్దు. పాన్పులు వాళ్ళ ఇంట, కాన్పులు మన ఇంట. ఒక్క మాట చెప్తా వినండి. పాత చేదస్తాలకు పోకుండా ఉన్నంతలో వేడుకలు జరపండి నాన్న. ఎరా తమ్ముడు, నీవు పెళ్లి చేసుకుంటే కట్నాలు తీసుకోవా? నీ ధోరణి చూస్తూ ఉంటే మాకు ఆడపడుచు లాంఛనాలు, ముఖం కడిగే లాంఛనాలు ఎగ్గొట్టేట్టున్నావే. అలక పంత మీద స్కూటర్ ఇష్టం వచ్చి తీసుకోరా. అలగ పాన్పా గోంగూర బత్తడా. ఇదిగో ఇప్పుడే చెబుతున్నా, ఆడపడుచు లాంఛనాలు, అమ్మమ్మ లాంఛనాలు అని నోరు తెరుచుకుని కూర్చోకండి. ముఖాలు కడిగింపులట, ముఖాలు కడిగింపులు. ఇవన్నీ ఇచ్చేవాళ్ళ పిల్లని అస్సలు చేసుకోను. సింపుల్ గా గుళ్ళో పెళ్లి జరిగిపోవాల్సిందే అక్కయ్య. అయితే నేను పెళ్లికి రాను. ఎందుకు మేతదండగా? తప్పనిసరి కాబట్టి నేను, అమ్మ, నాన్న వెళ్ళొస్తాం అంతే. కావాలంటే పెళ్ళైన తర్వాత నేను మా ఆవిడ మీ ఇంటికి వచ్చి ఓ పూట ఫోన్ చేసి వెళ్తానులే. చూద్దాంగా. ఆహా, అలాగే చూడు. ఎవరద్దన్నారు? ఇదిగో కాలం మారింది, పరిస్థితులు మారాయి. పెళ్లిళ్ళు అన్నవి ఎంత సింపుల్ గా జరిగితే అంత నయం. పెళ్లి పేరు చెప్పి అటు 100 మంది ఇటు 100 మంది రావటం, వారం రోజులు శుభ్రంగా మేసిపోవటం, దాంతో ఆ ఆసామి నడుము విరిగి అప్పుల పాలు కావటం. ఏమిటారా ఈ చేదస్తం అంతా? ఈ పాత పద్ధతులన్నీ చూస్తే నాకు పరమ అసహ్యం. మీ పెళ్లిళ్ళు కూడా నేను చెప్పినట్టు జరపమంటే నాన్న వినకుండా దేశం అంతా అప్పులు చేసి కూర్చున్నాడు. మీరేమన్నా తీరుస్తారా ఈ అప్పులని? ఒరే ఒరే ఒరే, వీడికి ఆవేశం ఎక్కువ. అవన్నీ ఇప్పుడు ఎందుకు గాని, నువ్వు త్వరగా తెవులు. కాసేపటికో కూసేపటికో బావగారులు వస్తారు. ఇప్పటికే బాగా పొద్దెక్కింది. సరే, కాఫీ పలహారాలు సిద్ధం చేయండి. మళ్ళీ అవి ఆలస్యం అయితే బాగుండదు. అన్నీ సిద్ధంగానే ఉన్నాయి గాని ఇదిగో డబ్బు కోసం ఎవరి దగ్గరకో వెళ్ళాలన్నారుగా, వెళ్ళిరండి ముందు. వాళ్ళు వచ్చాక కాలుగాలిన పిల్లలా తిరిగితే బాగుండదు మరి. ఇదిగో లేస్తున్నాను. ఆ సావుకారు రామయ్య బావ ఈ పూట కనిపించమన్నాడు. ఆయన లేదంటే నీ మెడలో గొలుసు ఉండనే ఉంది. అన్నీ ముందే ఊహించుకోకండి. పండగ పూట అపశకునం మాటలు మీరును మొదటించి చూస్తూనే ఉన్నా. అయినా నా గొలుసు మీద పట్టించారేమిటి? నాన్న ఇదిగో మళ్ళీ చెబుతున్నా విను. అప్పులు చేయటం మానే, ఉన్నదాంతో సరిపోతండి. అయ్యగారి పాదాలకు దండం పెట్టు, పాడి పంటలు బాగుండాలా. మహాప్రభు వస్తున్నానండి. వాకిట్లోకి బుడబుక్కల వాడు, గంగిరెద్దుల వాడు వచ్చారు గాని ఏమన్నా పాత చొక్కాలుంటే వాళ్ళకి ఇచ్చి పంపరా. ఊరండి అయ్యగారు. ఏమిట్రా ఎందుకా నవ్వు? బుడబొక్కలాడు, గంగిరెద్దులాడు కాదండి, ఇట్టల్లుళ్ళు నర్రాజమూర్తి గారు, వామనమూర్తి గారు పడ్డారు. మా మామగారు బోల్తా పడ్డారు. ఇప్పుడు పట్టం ఏం నాయనా? కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేసినప్పుడే పడ్డాను బోల్తా. ఏమిటో మామగారు చెప్పని చేస్తున్నారు. ఏం లేదు బాబు, దుర్గాస్తకం చెప్పిస్తున్నాను నాయన. మామగారు నేను నాటకాల వాడిని చెప్పేసి మీరు నన్ను ఆక్షేపించారు గాని, ఏమండి ఇప్పటికైనా నా టాలెంట్ ఏంటో మీరు గుర్తించారా? అన్నమంతా పట్టి చూడాలా బాబు? నీ టాలెంట్ పెళ్ళైన కొత్తలోనే గుర్తించాను. ఒరే అప్పన్న, మొన్న గయోపాఖ్యానంలో అదేం వేషం? గైడ్ ఇష్టేమో వేసి ఉంటారు బాబు. నీ బొంద అది కాదురా, గైడ్ వేషం వేసి జెండాపై కపిరాజు అని పాడితే జనం ఒకటే మోత, ఒకటే మోత. బాబు బాబు, గయోపాఖ్యానం నాటకంలో జెండాపై కపిరాజు పాడావా? పాడకూడదా? ఎందుకు పాడకూడదు? పాడనవచ్చు, జనం మోత మోగించనవచ్చు. బాబా ఎంత అత్తారిలు అయితే మాత్రం అంత కోతలు పనికిరావు. జెండాపై కపిరాజు పద్యం పాండవోద్యోగ విషయాల్లోది. ఏమో మా ఊళ్ళో మేము అట్టాగే పాడుకుంటాం. అట్టాగే పాడుకుందు గాని ముందు కాళ్ళు కడుక్కుని స్నానం చేయండి మీరిద్దరును. బాగా పొద్దెక్కింది కూడాను. పలారాలు చెదురు గాని. అవునవును, బొగ్గు పెట్రోలు పడితేనే గాని బస్సు నడవదు. పదండి అన్నగారు. ఇదే నిష్క్రమించుతున్నవాడా? ఒరే అప్పన్న, ఈయన గారికి నాటకాలు పిచ్చి మరీ ముదిరిపోయిందిరా. నిజంగానే దాని గొంతు కోశాను. పెళ్ళెప్పుడు ఇంత చేయట్లేదురా. నాటకాలను అనబోకండి బాబు, అది ఒక పవిత్రమైన కళ. ఇట్లాంటి వాళ్ళు చేరబట్టే దాని పరుగు పోతుంది బాబు. ఇంటి పనులన్నీ వాళ్ళ నాన్నగారు చూసుకుంటుంటే ఈయన గారు ఇట్లా ఏసాలు వేస్తున్నారు బాబు. అమ్మా, మీ అల్లుడు గారు ఉన్నారా? వారికి ఎంత పేరు అనుకున్నావు? గోపాలకృష్ణుడు వేషం కడితే సాక్షాత్ ఆ కృష్ణ పరమాత్మ ఊడిపడ్డట్టే ఉంటారే. అలాగా? అమ్మా, వేషమైనా గుణాలు కూడా ఊడిపడతాయా? గోపాలకృష్ణుడికి గోపికలు చచ్చా, వారు అటువంటి వారు కాదు. నేనంటే వారికి ప్రాణం. ఏ ప్రాణమో ఏమో. నీవు కాపురానికి వెళ్ళి 4 ఏళ్లయిందా? ఇంతవరకు ఒక్క కాయ అయినా కాయలా?
దేనికైనా సమయం రావాలే అమ్మా. తిలకానికి చూడు, 2 మగపిల్లలు పళ్ళల్లే ఉంటారు. తిలకమేమరే? అదేనే మా వారి పక్కన రాధ వేస్తూ ఉంటుంది. కావాలంటే నాకు పిల్లాన్ని పెంపు తెస్తానన్నారే మా వారు. నీ బొందా నా బొందాను ఇంత వెర్రి పెనుగవు, ఎలా బతుకుతావో ఏమో. అమ్మా, నీ మెళ్ళోకి కొత్త గొలుసు చేయించుకున్నావు కదా, అదెవరికే? ఏమిటా ప్రశ్న? ఎవరికేమిటి? నాకే. బాగుండే అమ్మా, అది నీ తర్వాత నాకు ఇవ్వవు? ఛీ, పండగ పూట అవేం మాటలే? నా తర్వాత మాటలు ఇప్పుడెందుకు? పోనీలే అమ్మా, నీకంత కష్టం అయితే నీ చిన్న కూతురుకే ఇచ్చుకో. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకే? అది సరే, నీకు పెళ్లిలో చేయించిన గొలుసేది కనబడడం లేదు. అదే, అది వారికి ఏదో అవసరం ఉండి తీసుకున్నారమ్మా. ఏమిటి అవసరం? అయినా ఎంత అవసరం అయితే మాత్రం మెళ్ళో బంగారం గొలుసు ఇచ్చుకుంటారటే. ఎన్నాళ్ళైంది తీసుకుని? 6 నెలలైంది. ఎవరికి చెప్పొద్దన్నారు. బాగానే ఉంది వరుస. ఒక్క విషయం అడుగుతాను, చెప్పు. మీ ఇంట్లో జరుగుబాటు బాగా ఉందా? మాకేమే ఫస్ట్ గా జరుగుతోంది. మా వారు ఉన్నారా, వారికి 2 కూరలు, 1 వేపుడు, 2 పచ్చళ్ళు, చారు, పులుసు లేండి ముట్టుగా అనుకో అమ్మా. పైగా ఏపుడు కాకుండా తోడు పెరుగు కావాలి మా వారికి. పూటకు 4 పైవాళ్ళు మా ఇంట్లో. ఈ విధంగా చెప్పమని కూడా ఆయనే చెప్పాడా? వారే చెప్పమన్నారు. అబ్బే లేదమ్మా, వారు చెప్పమనేదేమిటే, నిజం అంతే. చూడమ్మా, కన్న తల్లి దగ్గర కూడా కటికి కోతలేనా? నాకన్ని విషయాలు తెలిసే. అమ్మకేమీ తెలియదు అనుకోకు. నీవు బాగుండాలని కలితే నీకు అంత కట్నం పోసి పెళ్లి చేసింది. తానొకటి తెలిస్తే దేవుడొకటి తలచాడని మీ ఆయన ఆ నాటకాల్లో పడి సర్వం తగలేశాడు. ఆయన దారిని ఆయన ఊళ్ళట్టుకుని తిరుగుతుంటే నీవు ఇల్లు గడవక నానా ఇబ్బందులు పడుతున్నావు. నిన్ను తలుచుకొని మీ నాన్నగారు లోపల ఎంత కుమిలిపోతున్నారో తెలుసా? సరే సరే, ఇప్పుడు అవన్నీ దేనికి కానీ ముందు అల్లులకు పలహారాలు. ఓ, నన్ను పాలింప నడచి వచ్చి నా కర్మమేం కాలిందే నడిచి రావడానికి. హాయిగా రైల్లో టికెట్ లేకుండా వచ్చా. ఆ టికెట్ కలెక్టర్ నా ఫ్రెండే. బంగారు అండి, పట్టు చీర కొనుక్కొస్తానన్నారు, కొన్నారా? మళ్ళీ పళ్ళు రావాలి. పండక్కి పుట్టింటికి వచ్చావు కదా, పట్టు చీర నేను కొనాలా మీ నాన్న కొనాలా? ఇగో ఆ చేత్తోనే నాకు పట్టుబట్టలు కూడా కొని, ఒక రిస్వాచి కూడా కొనివ్వమన్నా. ఇదిగో వదిన గారు, నాకు అదే రాసుకోండి, సంతకం పెడతా. తెల్లారి గంట డ్యూటీకి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది గడియారం లేకపోతే. అక్కయ్య, ఇవాళ టిఫిన్ ఏం చేశారే? అల్లుళ్ళకి ఇష్టపడి గారే చేశారా? వెరీ గుడ్ వెరీ గుడ్. బాబాగారు, మీకు పందెం. ఎలాగో మీకు రిస్ట్ వాచీలు లేవని గోల పెడుతున్నారు కదా, గారెల పందెం. ఎవళ్ళు ఎక్కువగా గారెలు తింటే వాళ్ళకు రిస్ట్ వాచి, గారెల శ్రీ బిరుదు. ఏమంటారు? అలాగే. రైట్ 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 రైట్. అయితే ఇదిగో, ఇంతవరకు ఎవరు పలహారం చేయలేదు. వండిన గారెలు బట్టి మీ ముందు పెడుతున్నాను. ఇదిగో చట్నీ, ఇదేమో సాంబారు, ఇదిగో కుండతో మంచినీళ్లు. రెడీ రెడీ, 1 2 3. భోజనంబు ఎంతైన వంటకంబు గారెల ఒడివడిగా కడుపు. మరి స్పీడ్ లో ఓవర్లోడ్ చేస్తున్నారు అన్నగారు. నిదానం నిదానం, ఎక్క పట్టగలదు. ఇప్పటికి 10 మాత్రమే అయ్యాయి. బండి స్పీడ్ తగ్గిపోతుంది. కానివ్వండి కానివ్వండి. 10 కాదు అన్నగారు 12, నేను 10. ఎప్పటికప్పుడు ఎన్ని తిన్నది నేను ట్రిప్ షీట్ లోనే రాస్తూనే ఉన్నాను. మంచి నీళ్ళు కొండ ఇక్కడ పెట్టండి. ఇదిగో మళ్ళీ 4 తీసుకుంటున్నా. మొత్తం ఇప్పుడు 16. వెరీ గుడ్. ఆ సాంబారు పెద్ద గరిటె ఇలా పెట్టండి. ఏమిచ్చిన బావగారు, మీరు మరి నత్తనడక నడుస్తున్నారు. రిస్ట్ వాచి కాస్త పెద్ద బావగారికి దక్కేటట్టుంది. అమ్మ ఆశ అదేం వీల్లేదు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నారు. ఇదిగో ఈ వీటిలో నా వంతు 18. నా వంతు 20. ఆగండి ఆగండి ఆగండి. గారెలు ఎంత మాత్రం బయటికి రావడానికి వీల్లేదు. నీళ్లు గొంతుకులో పోసుకుని గట్టిగా నోరు మూసుకోండి. వాటంతా అవే లోపలికి దిగిపోతాయి. నోరు మూయండి. గ్రామ మూసుకో. నేను తిన్న 20 గారెల శ్రీని నేనే.
నాది 20. ఆగండి, నేనే గాడి శ్రీని. అబ్బా మీరు ఆగంటారా, లాభం లేదు. ఇద్దరివి సమానం అయ్యాయి. ఇంకొక్కటి, ఎవరు ఎక్కువగా తింటే వారే గారెల శ్రీ రిస్తువాచి గ్రహీత. పెదబాబు గారు మీరే పట్టుపట్టాలి. ఆగండి ఆగండి ఆగండి. చిన్నబాబు గారు మీరు. నా వల్ల కాదు. అయ్యో 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 అయ్యో, వాళ్ళు నిలువుగుడ్లేస్తున్నారు. ఏం జరిగిందిరా? మీరేం కంగారు పడకండి నాన్న. బావగారులకి గడియారాలు కావాలి, గడియారాలు. గడియారాలు కావాలంటే ఇదే పద్ధతిరా? బావగారులు పట్టు విడవని విక్రమార్కులు మీరు. బావగారు ఎవరెవరు గెలిచి తీరాలి. ఓ పని చేయండి, గొంతుకులో బాగా నీళ్లు పోసుకుని లేచి గంతులు వేయండి. పిప్పల బస్తా సర్దుకున్నట్టుగా కడుపులో గారెలన్నీ సర్దుకుంటాయి. అమ్మ బాబు, కడుపులో ఏమిటో సుడుగుండం తిరుగుతోంది. తిరుగుతుందా? బావగారు ఓ పని చేయండి, సాంబార్ తాగేసేయండి. నేను తాగలేను. ఓరి నీ సాంబారు మండా, ముందు రిక్షా పిలవండ్రా, ఇద్దరిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. ఒరే అప్పనా, అప్పనా, అర్జెంట్ గా 2 రిక్షాలు కాకి. అయిపోతున్నారు. మీ తమ్ముడు గడియారం ఇస్తానంటేను. దిక్కుమాల గడియారం అని గడియారానికి ఆశపడి ప్రాణం వెనక్కి తెచ్చుకుంటారా? అబ్బబ్బబ్బా, కంగారు పడకండి. డాక్టర్ వద్దు, పాడు వద్దు. అర్ధరాత్రికి అందరూ తేలుకుంటారు. ఒరే గోపిగా, నీ కాళ్ళు వెనక్కొడతాను. 3 సరసను నువ్వును. లేదు నాన్న, బావగారు మంచి నటులు, నటిస్తున్నారు అంతే. నటనా కాదు, అల్లకాడు కాదు. గారెల కోసం అంత కక్కుర్తి ఏమిట్రా? అది చూడు గుడ్డు తేలేస్తున్నారు. నాకు ఒక్క గారి కూడా లేకుండా అన్ని తినేశారు. అయ్యగారు రిక్షాలు దొరకలేదండి. దాన్ని పోతుంటే ఒంటెంటి బండి కడబడింది, దాన్ని లాక్కొచ్చేసా. అదే బెస్ట్. వారితో చెప్పి కొంచెం గతుకు రోడ్డంలోంచి పోనీ మన బండిని. ఒరే ఒరే, వాళ్ళిద్దరిని రెక్కల కింద చేతులేసి పైకి లేపి పట్టుకోండిరా. అబ్బా నాన్న, చిన్నబావ గారిని జాకీ పెట్టి రావాల్సిందే. పెద్ద బావ గారిని కట్టెలు కట్టే పుల్లీలకు కట్టి లాగుదాం పదండి. అబ్బాయి ఓ బండి అబ్బాయి, బండి కాస్త కాడి నొక్కి పట్టుకోవాయా, లేకపోతే బండి సుళ్ళెత్తిపోతుంది. బాబా జాగ్రత్తగా ఒకరిని ముందుకు ఒకరిని వెనక్కి కూర్చోబెట్టండి, బ్యాలెన్స్ సరిపోతుంది. నింపాదిగా పోనీ బాబు బండి. లో బాబు, పెద్ద పరిస్థితులు చేస్తారే, ఆ డాక్టర్ గారి ఇంటికి పోని. దంపదగా ఆపరేషన్తో పని ఉండదురా, లోపలికి కొట్టాలు పోనిచ్చి గారెలు బయటికి లాగేయచ్చు. ఒరే గోపాలం, నీకు మరీ బుద్ధి లేకుండా పోతుందిరా. ఎంత చెడ్డ బావగారులు కదా, అంత మోటు సరసం పనికి రాదు. నోరు ముయ్యవే నీ సంగీతం మండ, సమయం సందర్భం లేకుండాను. వాళ్ళు గారెలు తింటే నువ్వు నన్ను తింటావేమిటి? ఇంకా తలంట్లు పొద్దామని కుంకుడుకాయలు నానేశాను. అమ్మోయ్, నువ్వు కుంకుడుకాయలు నానేస్తే వాళ్ళు సాంబార్లో గారెలు నానేశారే, డాక్టర్ గారు పోస్తారులే తలంట్లు. వెధవ కబుర్లు చెబుతూ నీవు ఇక్కడెందుకురా? వాళ్ళతో కూడా వెళ్ళక అక్కడ ఏం కావాల్సి వస్తుందో ఏమో. ఇదిగో వెళుతున్నవాడా. ఒరే అప్పనా, ఈ మంచం పట్టెల మధ్య 20 రూపాయల నోటు పెట్టాను, కనపట్టం లేదురా. అదే అండి, ఇందాక అమ్మగారు పరుపు కింద ఎతుకుతుంటే చూశానండి. ఏమే, పరుపు కింద డబ్బేమన్నా తీసావా? పరుపు కింద తీయలేదు గాని నవారు పట్టెల మధ్య 20 తీసా. ఉద్ధరించావు. ఎక్కడ పెట్టిన డబ్బు బ్రతకనియ్యవు. ఇక కడుపు చీల్చి కడుపులో పెట్టి కుట్టుకోవాలి. అంత జాగ్రత్తగా దాచారు అంటే అది ఏ బ్రాకెట్ కో అయి ఉండాలి. అది అనుకో నా శ్రాద్ధానికి. ఏది ఆ డబ్బేలా ఇవ్వు. ఇంకా ఉందా ఏమిటి? అందులో 5 రూపాయలు పెట్టి కూరలు కొన్నాను. కూరలకి ఈ డబ్బే కావాల్సి వచ్చింది. గట్టిగా అరవకండి బాబు, అవతల అల్లుళ్ళు వినగలరు మన ప్రతాపం. పోనీ మిగతా 15 ఇలా తగలేవే. మీరైనా ఆ బ్రాకెట్ కు తగలేయడమేగా. ఎలా తగలడితే ఏం? ఇదిగో తీసుకోండి. ఇంట్లో ఒక పక్క బోరెడు ఖర్చుంటేను. సర్లే, నువ్వు వెళ్ళు. వెళ్ళకపోతే మాత్రం మీ ప్రతాపం తెలియదా ఏమిటి నాకు? సర్లే పోదు. ఒరే అప్పన్నా, ఇట్లారా. ఒరే, ఈ పేపర్లో బొమ్మ చూడరా. ఈ గుర్రం కాళ్ళు ఒకటేమో ఎత్తిపెట్టింది, మిగతా 3 కాళ్ళు భూమి మీద ఆంచింది. అంటే ఏమిట్రా? 3 ఓపెనింగ్, 1 క్లోజింగ్. అంతేనండి బాబా. ఏదో మీ పిచ్చిగానండి, గుర్రం ఎన్నిసార్లు కాళ్ళు ఎత్తి పెట్టినా మనకేం కలిసి రావడం లేదండి. నోరు మూసుకోరా చకుర పక్షి. రే, ఈ 10 రూపాయలు తీసుకెళ్లి 3, 1 బ్రాకెట్ మీద కట్టు. ఈ 2 రూపాయలు పెట్టి 2 లాటరీ టికెట్ కొనుక్కురా. దేవుడి దయ వల్ల వీటిలో ఏది తగిలినా ఈ పండగ ఖర్చు, అల్లుళ్ళ ఖర్చు 2 తీరిపోతాయిరా. బాబా నాకు తెలియక అడుగుతాను, అది తగిలేదాకా అల్లుడు గారు ఇక్కడే ఉంటారా? లేదురా, ఇదిగో షావుకారు రామయ్య బాబు గారి ఇంటికి వెళ్తున్నాను.
ఆయన కూడా ఉన్నాడుగా ఆపద్బాంధవుడల్లే. ఆయన ఏం పిచ్చోడు కాదండి, అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వడానికి. మరి అదే మన గోపాలం బాబుకు ఆడ కూతురు రాధమ్మనిచ్చి పెళ్లి చేయాలని అని ఎవరు చెప్పారా నీకు? ఊళ్ళో చాలా మంది అనుకుంటున్నారండి. ఆ లోకులకే అదుగో తోక అంటే ఇదిగో పులి అంటారు. మరి ఇంతకీ మా గోపి ఇష్టపడ్డట్రా? ఎందుకు ఇష్టపడరు? ఒక్కగానొక్క కూతురు, బోల్డంత ఆస్తి. ఇగో రాధా, మళ్ళీ చెప్తున్నా నీకు, మన పెళ్లి జరిగేది కాదు. అదేమిటి గోపి, ఎందుకు జరగదు? నా మీద కోపం వచ్చిందా? నీ మీద కాదు, మీ నాన్న మీద. నా ఆశయాన్ని నీకు తెలుసు కదా. నా 50 పైసా కట్నం పుచ్చుకోవడం గాని, ముద్దులు మురిపాలు అంటూ అత్తగారి నుంచి ఏవేవో ఆశించడం గాని నాకు సుతరామం ఇష్టం లేదు. అటువంటప్పుడు మీ నాన్న మా నాన్నకు అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడం, పుచ్చుకున్న మా నాన్న ఆ డబ్బును నీళ్లలాగా ఖర్చు పెట్టడం. మా నాన్న మీ నాన్నకిస్తున్నది కేవలం అప్పుగా మాత్రమే గోపి. అప్పిచ్చేవాడు తను అప్పు ఇచ్చే డబ్బు తిరిగి వస్తుందా రాదా అని ఆలోచించుకుంటాడు. మా నాన్న ఏ విధంగా తన అప్పు తీరుస్తాడు అనుకున్నాడు మీ నాన్న? ఏమో బాబు, ఆ గొడవలేం నాకు తెలియదు. నువ్వు మాత్రం ఏవేవో ఆలోచించుకొని నాకు దూరం కావద్దని కోరుకుంటున్నాను. రాధా, నేను మాత్రం నువ్వు లేదే ఉండగలనా చెప్పు? నాకు నా జీవితం ముఖ్యం కాదు, అంతకు మించి ఆశయాలు ముఖ్యం. నా ఆశయాలు అక్షరాలా అమలుపరచబడినాడు మన వివాహాన్ని సంతోషంగా అంగీకరిస్తాను. గోపి, నీ మాటకి ఎదురు చెప్తున్నానని మాత్రం అనుకోకు. మా నాన్నకు బోలెడంత ఆస్తుంది, డబ్బుంది. ఆయన నేనొక్కదానే కూతుర్ని. ఎలాగో ఆస్తంతా నాకు వచ్చేదే కదా అని నా సుఖం కోసం మా నాన్న భారీగా ఖర్చు పెడితే దానివల్ల ఇబ్బంది ఏమిటి? సరే, నీ ఆస్తి నీకు ఇచ్చినా సరే, అనాథ శరణాలయానికి రాసిచ్చినా సరే, అదంతా నాకు అనవసరం. నా కోసం మాత్రం నేను 50 పైసా కూడా తీసుకోను. ఇంకో విషయం, నువ్వు ఎంత డబ్బును దానివైనా, ఎంత గారాభంగా పెరిగినా, రేపు నా ఇంటికి వచ్చిన తర్వాత నాతో పాటే కలువ గంచో తాగేందుకు సిద్ధపడితేనే నన్ను పెళ్లి చేసుకో. నువ్వేదో సంపన్నుల ఇంటి నుంచి ఊడిపడ్డానని, నీ గొంతుమ కోరికలని నేను తీర్చాలని అనుకుంటే మాత్రం ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నన్ను మర్చిపోవడం మంచిది. అలాగే గోపే, నీ నీడలో గంజి తాగడానికైనా నాకు ఇష్టమే. నీ ఇష్టానికి వ్యతిరేకంగా నేనే పని చేయను, సరేనా? సరే, అయితే ఎవరు అవునన్నా కాదన్నా నువ్వే నా అర్ధాంగివి, సరేనా? రామయ్య బాబు గారు, ఏమిటో ప్రతిసారి నేను మీ దగ్గరకు డబ్బు కోసం రావడం, మీరు లేదనకుండా అప్పు ఇవ్వడం నాకే సిగ్గుగా ఉంది. ఈ అప్పు ఎలా తీర్చగలనో ఏమిటో. ఆ విషయం మీరు మర్చిపోండి బావగారు, భగవంతుడు దానికేదో దారి చూపుతాడు. ఇప్పుడు నాకు తెలిసొస్తోంది బావగారు, ఒకప్పుడు మీరు చెప్పిన మాట పెడచెవిని పెట్టి ఇంతమందిని కన్న ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. రాముల వారికి ఒకే పత్ని ఒకే బాణం అన్నట్టు మా రామయ్య బావకు ఒకే కూతురు అవడం ఎంతో అదృష్టం. పడ్డగోడలు పడ్డట్టే ఉండవు బావగారు, మీకు మంచి రోజులు వస్తాయి. ఆడపిల్లలంతా అత్తారిళ్ళకి వెళ్ళిపోయారు కదా, ఇకపోతే ఒకే ఒక పుత్రుడు గోపి. అతను కూడా సద్గుణ సంపన్నుడు. గోపి లాంటి కొడుకును కన్నా మీరు నిజంగా అదృష్టవంతులే గాని దురదృష్టవంతులు కారు బావగారు. చూడండి, మరో చిన్న విషయం బావగారు. ఏమిటది? ఒకవేళ మీకు ఈ డబ్బు చాలకపోతే కాగితో కబురు పంపండి, నేను పంపిస్తా. మీ ఔదార్యానికి కృతజ్ఞుడి బావగారు. గోపి లాంటి కొడుకు పుట్టడం వల్ల అదృష్టవంతుణ్ణి అవునో కాదో తెలియదు గాని మీలాంటి మిత్రుడు లభించడం వల్ల నిజంగా అదృష్టవంతుణ్ణి. వస్తా బావగారు. మంచిది. ఆహా, ఇదిగో షో, 3 రాజులు 3 మదాములు, ఇవిగో 2 కలర్స్. డబ్బులు ఇచ్చేయండి అన్నగారు, డబ్బులు ఇచ్చేయండి. డబ్బులు పెద్ద నోటు ఉంది, చిల్లర లేదు, తర్వాత ఇస్తాలే. ఆహా, ఆ పప్పులే ఉడకవు, చిల్లర నేను ఇస్తాను, నోటు బయటికి రానియండి. ఏమిటయ్యా, ఏమిటి నా మాట మీద నమ్మకం లేదా? అన్నగారు, ఇది పేకాట, ఇందులో నమ్మకాలు అపనమ్మకాలు ఉండవు. నీకు మదం ఎక్కింది కాబట్టి నువ్వు గెలిచావో, లేకపోతే నేనే గెలిచేవాడిని. ఏమిటి ఏమిటి నాకు మదం ఎక్కిందా? మాటలు సరిగ్గా రానియండి. సరిగ్గానే రాణిస్తున్నా, నీకు మదం ఎక్కింది, మదం ఎక్కింది. నీకే పొగరెక్కింది. ఇదిగో పిచ్చి పిచ్చిగా మాత్రం మాట్లాడుకో. నాకు పొగరెక్కిందా? నిన్ను నువ్వు మొగాడు అయితే రారా, కారు హ్యాండిల్ కొట్టేయడని తల ముక్క ముక్క ఆగండర్రా, ఆగండి. ఏమొచ్చిందరా మీ ఇద్దరికి? ఇద్దరు బాహాబాహి ముష్టాముష్టి యుద్ధానికి తలపడుతున్నారు. ఆడే రామాంజనేయ యుద్ధానికి తలపడుతున్నాడు. నీ ఒక రాముడివి, నేను ఒక ఆంజనేయుడిని. ఇదిగో నా పేరు నీకు తెలియదేమో, నా పేరు త్రిపాద వామనమూర్తి. ఆగండి ఆగండి,
ఏమిటి అసలు ఎందుకు వచ్చింది తగాదా? ఏం లేదయ్యా, ఇక బావా ఆ. ఉత్త పుణ్యానికి నన్ను పట్టుకుని పొగరెక్కింది అంటున్నాడు. నీ వల్ల నాకు మలం ఎక్కింది అని. అది కాదు బావా, పేకాట్లో తను ఓడిపోయాడు. డబ్బు ఇమ్మంటే అరువు రాసుకో నీకు మలం ఎక్కింది అంటున్నాడు. ఏమిటి నిజమేనా బావా? నిజంగానేనయ్యా, కావాలంటే అతని పేక చూడు. ఇంతకు ముందు 2 మదములు ఉన్నాయి, ఇప్పుడు ముక్క తీయగానే మరో మదం వచ్చింది, మదం ఎక్కింది కనుకనే గెలిచాడు. ఈ విషయం అంటే చూడు ఎట్లా పోటాడుతున్నాడు. అంటే కొత్త మదాం వచ్చింది కాబట్టి గెలిచావు అనే? చంపావు పో, నీ భాష మండ. మదాము అనకపోతే రాణి అనకూడదు. మదాము ఎక్కింది అంటుంటే అతను మదం ఎక్కింది అనుకుంటున్నాడు. అదా, సారీ అన్నగారు, మీ మాట నేను అర్థం చేసుకోవడంలో పొరపాటు వచ్చింది. అయింది కానీ మీరు ఇవ్వాల్సిన డబ్బు ఈ 4 రోజుల నుంచి చేబదులుగా తీసుకున్న 500 ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఇస్తానేవో పెద్ద మరీ అంత గుద్దుకాయ మీద కూర్చుంటానే. గోపి అతనికి ఇచ్చే తర్వాత నీకు నేను నా దగ్గర ఎక్కడ ఉండి బాబు, కొద్దో గొప్ప ఉంటే మొన్న మీ గారెల బంధానికి డాక్టర్ గారికి ఇవ్వడానికే సరిపోయింది. నా డబ్బు మా నాన్న దీను. ఇదిగో తమ్ముడు, నీ పేరు వామనమూర్తి కదూ? వామనమూర్తి, ఎలాగోలాక నేను వెళ్ళే లోపల నీ బాకీ తీర్చేస్తాను, సరేనా? సరే కానీ ఏం చేస్తాం? అమ్మా వదిలి గారు ప్లీజ్ పాడకండి. అంతగా కాదంటే నా బాకీ వదులుకుంటాను తల్లి. మీకోసం కాదండి పాడేది, మా తమ్ముడు కోసం. ఒరే తమ్ముడు, ఇది చూడరా, నీకు ఏదో ఉత్తరం వచ్చింది. నాకు ఉత్తరం వచ్చిందా? ఏది ఇటు. అక్కయ్య అక్కయ్య, నీకు ఐస్ క్రీమ్ గ్రాంటెడే. ఏంటి? పండగ నాడు శుభవార్త, నాకు ఉద్యోగం వచ్చింది అక్కయ్య. అమ్మా అమ్మా ఎక్కడున్నావే? ఓహో, ఈ దొడ్లో కూర్చున్నావా? అమ్మా అమ్మా, ఏది నీ 2 కాళ్ళు దగ్గర పెట్టు. నాకు ఉద్యోగం వచ్చిందమ్మా, ఈ ఊళ్ళోనే బ్యాంక్ ఆఫీసర్గా వేశారు. ఏమిటమ్మా మాట్లాడవు? అమ్మా అమ్మా, ఏమిటే ఎందుకు ఏడుస్తున్నావు? పండగ పూట ఏం జరిగిందమ్మా? నా కర్మ, నా ప్రారంభం. మీ నాన్న ఇలా తయారవుతారనుకోలా. ఏమిటమ్మా ఏం జరిగింది? నాన్న ఏం చేశాడు? ఏం చేశారా? నా బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. ఏమిటే, నీకు గాని మతిపోలేదు కదా? నాన్నేమిటి, నీ బంగారు గొలుసు ఎత్తుకెళ్ళడం ఏమిటి? మొన్ననే అన్నారు అల్లుళ్ళకు బట్టలు అవి కొనాలి, నీ గొలుసు తాకట్టు పెట్టి డబ్బు తెస్తాను అని. గట్టిగా అరవకు, ఇంకా అల్లుళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు వింటే అప్రదిష్ట కూడాను. నువ్వేనైనా చెప్పు, నాన్న ఈ పని చేశాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. నీకు తెలియదురా, ఈ మధ్య ఆయనకు బ్రాకెట్ ఆట, లాటరీ వ్యామోహం ఎక్కువైంది. అంత మాత్రం చేత ఇంట్లో బంగారు వస్తువులు ఎత్తుకెళ్ళాడంటే నాకు నమ్మకం కుదరటం లేదే. మరేమైందంటావు గొలుసు? అక్కయ్య అడిగితే కూడా నేనివ్వనన్నాను. ఏమిటి, అక్కయ్య దాన్ని ఇవ్వమందే? చిన్నపిల్ల మోజుపడి అడుగుంటుందనుకో, దాందే ఉంది. పోనీ అమ్మా, ఒకవేళ అక్కయ్య ఏమైనా? చానోర్మి, ఒక్కనాటికి అది అలా చేయదు. అయినా దాని సంగతి మనకు తెలియదు గనకనా. అలాగా, అయితే ఇప్పుడే వస్తానండు. ఒరే ఒరే, ఎక్కడికి రా? వినిపించుకోకుండా పోయాడు. వీడొకడు ఆవేశ మనిషి, ఇంటి మీదకి ఏవాగా ఇచ్చిన తెస్తాడో ఏమో. అడుగో వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళావురా? అరవకమ్మా, అక్కయ్య చేయలేదే. ఎలా తెలుసు? దాని పెట్టంతా గాలించి చూశాను. ఒకవేళ బావగారులు ఏమైనా? చాలే, నోరు మూసుకో. వాళ్ళెక్కడో వీధి గదిలో కూర్చొని పేకాడుకుంటున్నారు. నా పడగది పెట్టలోది వాళ్ళెలా తెస్తారు చెప్పు? తుంటి మీద కొడితే మూతి పళ్ళు రాలాయన్నట్టుంది నువ్వు చెప్పేది. వాళ్ళకి మాట తెలిస్తే తలెత్తుకోలేము. అమ్మా అమ్మా, నువ్వు ఊరుకోవే. పండగ పూట కంటతడి పెట్టకు. దీన్ని గురించి నే కూపి తీస్తాగా. ఏమిటి, తల్లి కొడుకులు మంత్రాలు ఆడుతున్నారు ఏకాంతంగా కూర్చుని? మంతనాలు ఆడాల్సిన కర్మ పట్టింది కనుక మంతనాలు ఆడుతున్నావు. అబ్బా, అంత రహస్యమైన విషయం అది? రహస్యమైన విషయమే. అమ్మ బంగారు గొలుసు పోయింది. పోయింది? ఎలా పోయింది? ఎప్పుడు పోయింది? మొన్న నేనేదో మాట వరుసకి ఏ నోటితో అన్నారో అలాగే అయింది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని సామెతే ఉంది. ఎవరా ఇంటి దొంగ? దొంగ తిరుగుడు మాటలెందుకు? సూటిగానే చెప్పచ్చుగా. మధ్య మీరు భుజాలు తొడుకుంటారెందుకు? బయటపడే రోజు వచ్చినప్పుడు అదే బయటపడుతుంది. నీ ధోరణి చూస్తుంటే నా మీదే అనుమానంగా ఉన్నట్టుంది. అనుకుంటే అనుకో, నేనేం చేయగలను? ఏమిటి నాన్న ఇదంతా? నన్ను అడుగుతావేరా? నువ్వు కూడా నన్నే అనుమానిస్తున్నావా ఏమిటి? ఇంట్లో వాళ్లే ఎవరో తీసుకుంటారు, నేనే అనుకుంటే అనుకోండి. అయినా మీరు అనుకున్న దానికి నేను బాధ్యుని కాను. అంత ఖరీదైన వస్తువు కనబడకుండా పోతే అలా నిమ్మకు నీరుతున్నట్టుగా మాట్లాడతావే నాన్న? ఏం చేయమంటావురా? బావురుమని గంతులేస్తూ ఏడవమంటావా? సరే అయితే, ఇంటి యజమాని ఆయనకే లేనప్పుడు మనకెందుకులే అమ్మా, నువ్వు ఊరుకో. నువ్వు కూడా ఏమీ పట్టనట్టుండు. ఆయన చెప్పినట్టుగా తేలినప్పుడే తేలుతుందిలే.
ఎవరని నాయించేవురా. అదిటే వస్తుంది కానీ దాని ముందు అల్లరి చేయకండి. ఏమిటమ్మా అంతా అదలా ఉన్నారు? అదే ఏం లేదమ్మా, పిండి వంట ఏం చేద్దామని మీ నాన్నతో ఆలోచిస్తున్నా.